హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడైయుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే దావీదు భక్తుడు అంతకంతకు వర్ధిల్లాడు. భక్తుడు రాస్తూ ఉన్నాడు, దావీదు అంతకంతకే వర్ధిల్లాడు. వర్ధిల్లాడు అంటే ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడంటే అంతకంతకు ఆశీర్వదించబడ్డాడు, ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు దావీదు అంతగా వర్ధిల్లాడు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు. దావీదుని దేవుడు వర్ధిల్ల చేశాడు. గొర్రెలు కాసుకునే దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేసి అంతకంతకీ ఆయన్ని దేవుడు వర్ధిల్ల చేశాడు. ఎంత ఆశీర్వాదమో కదా. ఆయనకు తోడుగా ఉన్నాడు. వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుడు ఆయనకి సహాయపడుతూనే వచ్చాడు, ఆయన్ని కాపాడుతూనే ఉన్నాడు. దావీదును వర్ధిల్ల చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మనల్ని దేవుడు వర్ధిల్ల చేయడా? మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేయడా? దేవుడు మిమ్మల్ని అంతకంతకు వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. అందరినీ దేవుడు వర్ధిల్ల చేస్తాడా? కాదండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని గనక మనం చూస్తే 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. అందరినీ కాదు సుమా. అందరూ అనుకుంటారు ఈ వాక్యం వినగానే ఆమెన్, దేవుడు నన్ను కూడా వర్ధిల్ల చేయునుగాక అని. అందరినీ కాదండి, యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. యథార్థత. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా అంతకు మించి మరొక మాట ఉండడానికి వీలు లేదండి. మనుషుల ముందు ఒకటి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి నటించటం ప్రభుకు అస్సలు ఇష్టం ఉండదు. ఏ మాట మనం చెప్పామో అది చేయాలి. 6 100 సరే, 106 సరే, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత నష్టం వచ్చినా సరే, ఒక్క అబద్ధం ఆడటం దేవునికి అస్సలు ఇష్టం లేదండి. కీర్తనాకారుడు రాస్తూ ఒక మాట అంటాడు, దేవుడట అబద్ధం ఆడే పెదవులను, బెంకములాడే నాలుకలను కోసి వేస్తాడట. అంటే అంత అసహించుకుంటాడా ప్రభు అబద్ధాన్ని? అంటే ఆయన అంత అసహించుకుంటాడండి. తన బిడ్డలుగా పిలువబడుతున్న వ్యక్తులను దేవుడు దీవించాలి అంటే ఆ వ్యక్తి యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉంటే, నమ్మకంగా గనక మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన వర్ధిల్ల చేస్తాడు. యథార్థత మీద ఎక్కువ దృష్టి పెట్టాడు దేవుడు. యథార్థత మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. సత్యాన్ని అనుసరించి నడవాలి, అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం ఆడిన ప్రతి వ్యక్తి కూడానండి దెబ్బతిన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అననీయ సప్పీరా దైవజనుడి దగ్గరకు వచ్చి అబద్ధం చెప్పారు, ఇద్దరూ చచ్చిపోయారండి. ఒక్క అబద్ధాన్ని అంత అసహించుకుంటాడా దేవుడు? అవునండి. అబద్ధాలు ఆడేవాళ్ళంటే ప్రభువుకి అస్సలు ఇష్టం లేదు. అందుకనే ఆయన సత్యాన్నే కోరుతున్నాను అన్నాడు. ఆయన సత్యవంతుడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను
నా ద్వారానే ఎవడైనా తండ్రి దగ్గరికి వెళ్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవుడే సత్యవంతుడు. ఆయన నమ్మిన తన పిల్లలమైన మనందరం కూడా సత్యాన్నే పలకాలి. ఒక్క అబద్ధం ఆడటానికి ఇష్టపడకూడదండి. ప్రాణం పోయినా సరే క్రైస్తవుడు అబద్ధాలు ఆడకూడదండి. మరి మీరు అడగొచ్చు, ఈరోజు క్రైస్తవులు చాలామంది చాలా అబద్ధాలుగా చెప్తున్నారు కదండి, చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది కదా అని మీరు నన్ను అడగొచ్చు. వాళ్ళు పేరుకి క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ బైబిల్ గ్రంథాన్ని చంకలో పెట్టుకొని తిరుగుతున్నారు, కానీ ఆ బైబిల్లో ఉన్న వాక్యం వాళ్ళ గుండెల్లో లేదే. ఉంటే వాళ్ళు అబద్ధాలు ఆడరు. చాలామంది అబద్ధాలు చెప్పుకుంటా యథార్థతను కోల్పోయి ఇంట్లో ఒకటి బయట ఒకటి జీవితాలు కూడా నటన బ్రతుకులు బ్రతికేవారు చాలామంది ఉన్నారండి. అలా ఉన్న వాళ్ళని దేవుడు వర్ధిల్ల చేయడు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కష్టం మీద ఆధారపడటమే కానీ దైవ దీవెన వారికి ఎప్పుడూ కూడా ఉండదండి. యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని గనక మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. హల్లెలూయా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. చూడండి, మొదట నీ స్థితి కొంచెమే, కానీ నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ భక్తిని బట్టి తర్వాత దేవుడు ఏం చేశాడంటే అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు. దావీదును కూడా దేవుడు అంతకంతకు అభివృద్ధి చేశాడు. ఎందుకో తెలుసండి, తెలిసి తెలియక చిన్న పొరపాటు జరిగినప్పటికీ పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నేను పాపినని గ్రహించి ప్రభు దగ్గర నుండి తన పశ్చాత్తాపాన్ని పొందుకుని అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా బ్రతికేశాడు, నమ్మకంగా బ్రతికేశాడు. అందుకే దావీదును దేవుడు తన ఇష్టానుసారుడుగా పిలుచుకున్నాడండి, ఇష్టపడే వ్యక్తిగా చేసుకున్నాడండి, అంతకంతకు వర్ధిల్ల చేశాడండి, అంతకంతకు ప్రబలేటట్లు చేశాడు. అదే మనం చదువుకున్న 2 సమూయేలు గ్రంథంలో కనుక చూస్తే ఒక పేపర్ ఇటు తిప్పితే ఒక మాట రాయబడి ఉంటుందండి. 3వ అధ్యాయంలో 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లింది. హల్లెలూయా. సౌలు కుటుంబం నేరసిల్లింది, దావీదు కుటుంబం వర్ధిల్లింది. కారణం ఏంటో తెలుసండి, దావీదు యథార్థంగా బ్రతికాడు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు, తన పాపాలు అవిధేయతలు అక్రమాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, పాపినని గ్రహించాడు, ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, దేవుని యొక్క కనికరాన్ని పొందాడండి. ఏ వ్యక్తి అయితే దేవుని మాట విని యథార్థంగా బ్రతుకుతాడో వారి యొక్క నివాస స్థలాలని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ జీవితం ఎలా ఉంది? మనుషుల ముందు ఒకటి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకటి, దైవజనుడు ముందు ఒకటి, ఆయన లేనప్పుడు ఒకటి, అక్కడొకటి ఇక్కడొకటి చెప్తూ ఉంటే ఈ అబద్ధాల జీవితాలు ఎప్పటికీ వర్ధిల్లవు. అలా కాకుండా నీ అవిధేయతలు ఒప్పుకొని నేను పాపినని గ్రహించి ప్రభు దగ్గర ఒక వాగ్దానం చేసి ఇక నా జీవితంలో అబద్ధం ఆడనయ్యా, యథార్థంగా బ్రతుకుతాను, నన్ను నా కుటుంబాన్ని దావీదు కుటుంబం వలె అంతకంతకు వర్ధిల్ల చేయి ప్రభు అని గనక నువ్వు అడగగలిగితే, అలా బ్రతకగలిగితే యథార్థవంతులను వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దావీదుని అంతకంతకు మీరు వర్ధిల్ల చేశారయ్యా. దావీదుకు మీరు తోడుగా ఉన్నారు. యథార్థవంతులను మీరు వర్ధిల్ల చేస్తాను అని నీ లేఖనాల్లో నుండి మాతో మీరు మాట్లాడారు. మేమందరం కూడా ప్రభా యథార్థంగా బ్రతకడానికి సహాయం చేయండి.
పవిత్రంగా బ్రతకడానికి సహాయం చేయండి. అబద్ధాలాడే హృదయాలు, మనస్సులు మాలో నుండి తీసివేయండి. మోసకరమైన మనస్తత్వాలు మాలో నుండి తీసివేయండి. నాయన, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పే మనస్తత్వాలు మాలో నుండి తీసివేయండి. మా మాట అవునంటే అవును, కాదంటే కాదన అంత యథార్థంగా సత్యంగా బ్రతికే కృప మా అందరికీ దయచేయండి. నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబం మీరు వర్ధిల్ల చేయుదురుగాక. దావీదును వర్ధిల్ల చేసినట్లు ప్రతి కుటుంబం కూడా మీరు వర్ధిల్ల చేయండి. అందరికీ నీ ఆశీర్వాదాలు దయచేయండి. ఈ రోజంతా స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి. కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళని, పొలం పనులు, పశువుల పనులు చేసుకుంటున్న వాళ్ళని మీరు కాపాడండి. అందరికీ నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన దయచేయండి. అందరి ప్రయాణాల్లో, పనిబాట్లలో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. ఈ రోజంతా నీ సన్నిధి తోడుగుంచండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.